హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలోని 10వ అధ్యాయమైనటువంటి నలకూబర మణిగ్రీవుల యొక్క శాప విమోచనం అనే కథ మనం తెలుసుకుంటాం. ఈ కథలోని కొన్ని అంశాలని ఈరోజు మనం చెప్పుకుందాం. నలకూబర మణిగ్రీవులు దేవతల యొక్క కోశాధిపతి అయినటువంటి కుబేరుని యొక్క పుత్రులు. కుబేరుడు శివుని యొక్క పరమ భక్తుడు. శివానుగ్రహం చేత కుబేరుడు అనంతమైన సంపదలని పొందుతాడు. ధనికుల పుత్రులు సాధారణంగా మందు మగువలకి అలవాటు పడతారు. అదేవిధంగా కుబేరుని యొక్క పుత్రులు కూడా ఆ రెండిటికి అలవాటు పడతారు. ఒకసారి వాళ్ళు కైలాస ప్రాంతంలోని మందాకిని తటం దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనంలోకి వినోదం కొరకు ప్రవేశిస్తారు. అక్కడ వాళ్ళు అతిగా మందును సేవించి ఆ పుష్పవనంలో తమ వెంటనున్న రమణులు తీయని గానాన్ని వింటారు. ఆ మత్తెక్కిన స్థితిలో వాళ్ళు కమలాలతో నిండిన గంగలో ప్రవేశించి మగ ఏనుగులు నీటిలో ఆడ ఏనుగులతో విహరించే మాదిరిగా ఆ రమణులతో క్రీడిస్తారు. ఆ విధంగా వాళ్ళు జలంలో క్రీడిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నారదుడు అటువైపు రావడం జరుగుతుంది. నలకూబర మణిగ్రీవులు అలా మత్తెక్కి ఉన్నారని, తాను రావడం కూడా వాళ్ళకి తెలియలేదని నారదుడు తెలుసుకుంటాడు. కాని దేవత తనయులు అంతగా మత్తెక్కిన రమణులు నారదముని ఎదుట నగ్నంగా నిలువవలసి వచ్చినందుకు సిగ్గుపడి హడావిడిగా వస్త్రాలతో దేహాలని కప్పుకుంటారు ఆ రమణులు. కుబేరుడి యొక్క పుత్రులు మాత్రం ఇంకా మత్తులో ఉన్న కారణంగా నారదమునిని గమనించలేరు. అందువలన వాళ్ళ దేహాలని కప్పుకోలేదు. మత్తుతో పతితులైనటువంటి ఆ దేవతా పుత్రులను చూసిన నారదుడు వాళ్ళ శ్రేయస్సుల కొరకు కోరుకుంటాడు. అందుకని వారికి శాపం ఇవ్వడం ద్వారా అతడు తన నిర్హేతుకమైన కరుణని ప్రదర్శిస్తాడు నారదుడు. నారదమునికి వారి పట్ల కరుణ కలిగిన కారణంగా మదిర మగువుల సాంగత్యం అనే మిథ్యాభోగాన్ని వాళ్ళకి అంతమొందించి వాళ్ళు శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించేటట్లు చెయ్యాలి అని అనుకుంటాడు నారదముని. అందుకే ఆయన వాళ్ళని ఈ విధంగా శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, రజోగుణ వృద్ధి కారణంగానే భౌతిక భోగాకర్షణ పెరుగుతుంది. భౌతిక జగత్తులో ఉన్న వ్యక్తికి సంపదలు కలిగితే సాధారణంగా మదిర మగువ జూదం అనే 3 వ్యసనాలకి లోనవుతాడు. తమ సంపత్తులచే గర్వితుడైన ధనవంతులు అతి దారుణంగా కబేళాలను తెరిచి పశువధ చేస్తారు. తామెన్నడూ కూడా మరణించరు అనే భావనలో వాళ్ళుంటారు. అలాంటి మూర్ఖులు ప్రకృతి నియమాలను మరచిన వాళ్లై దేహకావరంలో పడతారు. నాగరికంగా ఎంత పురోగమించినప్పటికీ కూడా, దేవతా జన్మం పొందినప్పటికీ దేహం చివరికి బూడిదిగా లేదా మలముగా మారిపోతుందని వాళ్ళు మరిచిపోతారు. మనిషి జీవించి ఉన్నప్పుడు బాహ్యస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేహం లోపల కేవలం మలమూత్రాలు క్రిములు మాత్రమే ఉంటాయని అందరూ తెలుసుకోవాలి. ఈ విధంగా ఇతరుల పట్ల అసూయతో హింసతో వ్యవహరించే జీవులు జీవితం యొక్క చర్మ గమ్యాన్ని చేరుకోలేరు. జీవిత గమ్యాన్ని తెలుసుకోలేక వాళ్ళు తదుపరి జన్మలో నరక స్థితిలోకి పతనం చెందుతారు. అలాంటి మూర్ఖులు
తాత్కాలిక దేహం కొరకు నానా రకాలైన పాపాలకి ఒడిగడతారు. నిజానికి ఈ దేహం తమకి చెందిందో కాదో కూడా వాళ్ళు తెలుసుకోలేరు. అన్నం పెట్టే వాళ్లకే దేహం చెందుతుందని సాధారణంగా చెప్తారు. కాబట్టి దేహం తనకు చెందిందో లేక తాను సేవించే యజమానికి చెందిందో మనిషి తెలుసుకోవాలి. యజమానే సేవకులందరికీ కూడా అన్నం పెడతాడు. కాబట్టి ఆ సేవకులందరి యొక్క దేహాలపై యజమానికి పూర్తి అధికారం ఉందని ప్రకటిస్తాడు. ఈ దేహం బీజ ప్రదానం చేసిన తండ్రికి చెందినదా లేక తన గర్భంలో శిశుదేహాన్ని పెంచిన తల్లికి చెందినదా అనే ప్రశ్న కూడా మనకి కలుగుతుంది. భౌతిక దేహాన్ని ఆత్మగా తలిచే వారి కారణంగా మూర్ఖులు నానా విధాలుగా పాపాలు చేస్తారు. కానీ ఈ దేహం ఎవరికి చెందినట్టిదో బుద్ధిని ఉపయోగించి మనం తెలుసుకోవాలి. మూర్ఖుడైన వ్యక్తి తన దేహ పోషణ కొరకు పశువులని వధిస్తాడు. కానీ తన దేహం తండ్రికి చెందిందో తల్లికి చెందిందో మాతామహునికి చెందిందో కూడా తెలుసుకోలేడు. ఒక్కొక్కప్పుడు తండ్రి తన కుమార్తె సంతానమును తన పుత్రునిగా స్వీకరించే ఉద్దేశంతో ఆమెను ఒకరికి కన్యాదానం చేస్తూ ఉంటాడు. ఈ దేహం బలవంతంగా పనిచేయించే బలవంతునికి కూడా చెందినదే అవుతుంది. ఒక్కొక్కప్పుడు బానిసగా యజమానికి అమ్మడం జరుగుతుంది. అమ్మిన రోజు నుండి దేహం యజమానికి చెందినది అవుతుంది. జీవితం పూర్తి కాగానే దేహం అగ్నికి చెందుతుంది. అంటే అది అగ్నికి ఆహుతి కాగా భస్మంగా మారుతుంది. లేదా బయట పారవేయబడి కుక్కలచే రాబందులచే తినబడుతుంది. కాబట్టి దేహ పోషణకై నానా రకాలైన పాపాలను చేసే ముందు మనిషి తన దేహం అసలు ఎవరికి చెందిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఈ దేహం ప్రకృతి యొక్క ఫలమని, చివరికి అది ప్రకృతిలోనే కలిసిపోతుందని నిర్ణయించబడింది. అంటే దీని సారాంశం ఏంటంటే ఈ దేహం ప్రకృతికి చెందినట్టిది కనుక దేహం తనకు చెందినదని ఎవ్వరూ కూడా పొరపాటు పడకూడదు. తనకు కాని దానిని పోషించడానికి మనిషి పశువధను ఎందుకు చెయ్యాలి? అసలు ఎందుకు చెయ్యాలి? దేహ పోషణకు అతడెందుకు అమాయకమైన పశువులని వధించాలి? మనిషి ఐశ్వర్య మత్తులో ఉన్నప్పుడు ఎటువంటి నీతులను పాటించక మదిర మగువులకి అలవాటు పడతాడు, పశువధకి పాల్పడతాడు. ఇటువంటి పరిస్థితుల్లో దరిద్రుడే ఉత్తమ స్థితిలో ఉన్నాడు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దరిద్రుడు ఇతరుల దృష్ట్యా తనను గురించి ఆలోచిస్తాడు. తనకు దెబ్బ తగిలితే ఎంత బాధ కలుగుతుందో బాగా తెలుసుకుని ఉంటాడు. కాబట్టి పేదవాడు ఇతరులకు బాధ కలిగించాలని భావించడు. అలాగే నలకూబర మణిగ్రీవులు మరి మదోన్మత్తులైన వారు కాబట్టి వారిని ఐశ్వర్యరహిత స్థితిలో ఉంచవలసిందేనని నారదముని భావిస్తాడు. దేహంలో ముళ్ళు గుచ్చుకున్న తర్వాత వ్యక్తి ఇతరులకు కూడా ముళ్ళు గుచ్చుకోవాలని భావింపడు. పేదరికంలో ఉన్న వ్యక్తి ఇతరులు కూడా పేదరికంలో మగ్గాలని అనుకోడు. పేదరికం నుండి పైకి వచ్చి ధనికుడైన వ్యక్తి తన జీవితంలో ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి ధనహీనులకు శుభం చేకూర్చడం సాధారణంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దయగల పేదవాడు ఇతరుల యొక్క కష్ట సుఖాలను సానుభూతితో అర్థం చేసుకోగలుగుతాడు. దరిద్రుడు ఎప్పుడూ కూడా మిథ్యాగర్వితుడు అవ్వడు. అతడు అన్ని రకాలైన మత్తుల నుండి విడివడి ఉంటాడు.
భగవంతుని యొక్క అనుగ్రహంతో తన పోషణకు లభించిన దానితో అతడు సంతృష్టి చెందే అవకాశం ఉంది. దారిద్ర్య స్థితిలో ఉండడం ఒక రకమైన తపస్సు వంటిదే. అందుకే వైదిక సంస్కృతి అనుసరించి బ్రాహ్మణులు భౌతిక సంపత్తుల మిథ్యాగర్వం నుండి బయటపడటానికి తమంతట తామే దారిద్ర్య స్థితిలో నిలబడం వాళ్ళకి అలవాటుగా ఉండేది. భౌతిక పురోగతి వలన కలిగే మిథ్యా ప్రతిష్ట మోక్షానికి గొప్ప అవరోధం వంటిది. దరిద్రుడు అమితాహారంతో వాళ్ళకి దొరికే కొంచెమైన ఆహారంతో వాళ్ళు లావెక్కే అవకాశం ఉండదు. అవసరానికి మించి తినకపోవడం వలన అతని యొక్క ఇంద్రియాలు అతిగా క్షోభించవు. అతనిని ఇంద్రియాలు అతిగా క్షోభించని కారణంగా అతడు అహింసాపరునిగానే ఉండిపోతాడు అని ఈరోజు మనం కొన్ని విషయాలని తెలుసుకున్నాం. రేపటి రోజున మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. గృహస్థుడు కుటుంబ వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయి ఉండటం కారణంగా ఆధ్యాత్మిక ప్రగతిని గురించే అంశాన్ని సాధారణంగా మర్చిపోతాడు. అటువంటి వ్యక్తి సాధు సాంగత్యం ద్వారా లాభాన్ని పొందగలుగుతాడు. సాధు సాంగత్యం ద్వారా పేదవాడు ముక్తుడు కావడానికి ఎంతో అవకాశం ఉంది. సాధుజనుల సాంగత్యం, భగవద్భక్తుల సాంగత్యం లోపిస్తే ఐశ్వర్య, ప్రతిష్ట, గర్వితులైన వ్యక్తులకి కలిగే లాభం ఏముంటుంది అని మనం మొన్నటి రోజున చెప్పుకున్నాం. ఈరోజు మన ఐశ్వర్య ప్రతిష్టల వలన గర్వించలేనట్టి స్థితిలో నలకూబర మణిగ్రీవులని ఉంచటం తన బాధ్యత అని నారదముని భావిస్తాడు. కరుణామయుడైన ఆయన వారిని పతనావస్థ నుండి రక్షించాలి అని అనుకుంటాడు. తమోగుణంలో ఉన్న కారణంగా వాళ్ళు ఇంద్రియాలని నిగ్రహించుకోలేక మైదున భోగానికి అలవాటు పడ్డారు. వాళ్ళని అటువంటి దీనస్థితి నుండి రక్షించడం నారదుని వంటి సాధువు యొక్క కర్తవ్యం. పశుజీవనంలో పశువుకి తాను నగ్నంగా ఉన్నట్టు తెలియదు. కాని కుబేరుడు దేవతల యొక్క కోశాధిపతి, ఒక బాధ్యతాయుతుడైన వ్యక్తి. నలకూబర మణిగ్రీవులు అతని యొక్క పుత్రులు అయినప్పటికీ వాళ్ళు ఎంత పశుప్రాయంగా వ్యవహరించారు అంటే నగ్నంగా ఉన్నామనే విషయాన్ని కూడా వాళ్ళు మరచిపోతారు. దేహం యొక్క క్రింది భాగాన్ని కప్పుకోవడం మానవులకి నియమం అన్నమాట. స్త్రీ పురుషులు ఆ నియమాన్ని గనక మర్చిపోతే పశువులకి ఏమాత్రం తీసిపోరు. కనుక నలకూబర మణిగ్రీవులను అలాంటి కదలలేని అంటే చెట్లుగా మార్చివేయడమే ఉత్తమమైన శిక్ష అని నారదముని భావిస్తాడు. ప్రకృతి నియమానుసారం చెట్లు అచరాలు అంటే అవి కదల్లేవన్నమాట. చెట్లు తమో గుణమయములే అయినప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా హాని చెయ్యవు. ఆ సోదరులిద్దరూ కూడా చెట్లుగా మారినప్పటికీ తన అనుగ్రహం వలన వారికి మరుపు కలగదని, వాళ్ళు ఎందుకు శిక్షింపబడ్డారో వాళ్లకు తెలుసుకునే ఉంటారని నారదముని తలుస్తాడు. దేహాంతర ప్రాప్తి తర్వాత జీవుడు సాధారణంగా గత జన్మని మర్చిపోతాడు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో భగవంతుని యొక్క కరుణతో దానిని గుర్తుపెట్టుకోగలడనమాట. అలాగే నలకూబర మణిగ్రీవుల విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా 100 దేవతా సంవత్సరాలు చెట్ల రూపంలో ఉంటారని, తరువాత
తమ భాగ్యవశాత్తు వాళ్ళు భగవంతుని నిర్ణయం ద్వారా అతనిని ముఖాముఖి చూడగలరని నారదముని తలుస్తాడు. ఆ విధంగా వాళ్ళు తిరిగి దేవతలుగా అయ్యి భగవద్భక్తులు అవుతారు. తరువాత నారదముని నారాయణాశ్రమమని పిలువబడే తన స్థానానికి వెళ్లిపోతాడు. నలకూబర మణిగ్రీవులు జంట అర్జున వృక్షాలుగా మారిపోతారు. నారదుడి యొక్క నిర్ణయం అనుగ్రహం వలన వాళ్ళిద్దరూ కూడా నందుని యొక్క గృహ ప్రాంగణంలో పెరిగి శ్రీకృష్ణుణ్ణి ముఖాముఖి చూసే అవకాశాన్ని పొందుతారు. కొయ్యరోలుకి కట్టబడిన బాలకృష్ణుడు మహాభక్తుడైన నారదముని మాటను నిజం చేయడానికి మెల్లగా జంట వృక్షాల వైపుకి వెళతాడు. నారదముని భాగవతాగ్రేసుడని జంట అర్జున వృక్షాల రూపంలో తన ఎదుట ఉన్నది నిజానికి కుబేరు యొక్క పుత్రులని కృష్ణుడికి తెలుసు. ఎందుకంటే ఆయన దేవాదిదేవుడు కాబట్టి. ఆ దేవదేవుడు నా భక్తుడైన నారదముని మాటలు నేనిప్పుడు నెరవేర్చాలి అని అనుకుంటాడు. ఆ విధంగా అనుకుని దేవదేవుడు ఆ రెండు వృక్షాల మధ్యగా రోలుని లాక్కెళ్తాడు. అతడు వాటి మధ్యగా వెళ్లగలిగినప్పటికీ ఆ కొయ్య రోలు రెండు చెట్ల మధ్య అడ్డం పడిపోతుంది. అదే అదనుగా చూసుకుని కృష్ణుడు కొయ్య రోలుకి కట్టబడిన ఆ తాడుని బలంగా లాగుతాడు. అతడు బలంగా తాడుని లాగగానే పెద్ద పెద్ద కొమ్మలు రెమ్మలతో కూడిన ఆ రెండు వృక్షాలు కూడా పెద్ద శబ్దం చేస్తూ నేల మీద పడిపోతాయి. ఆ కూలిన వృక్షాల నుండి అగ్ని ప్రభలతో కూడిన ఇద్దరు పురుషులు బయటికి వస్తారు. వారి సన్నిధి వలన సకల దిక్కులు కూడా సౌందర్య ప్రభలతో నిండిపోతాయి. ఆ ఇద్దరు పవిత్రాత్ములు బాలకృష్ణుడి దగ్గరకు వచ్చి నమస్కరించి వినయంతో ఈ విధంగా అంటారు. ఏమని అంటున్నారు అంటే, కృష్ణ, నీవు దేవాది దేవుడివి, యోగేశ్వరుడివి. ఒకప్పుడు ప్రకాశవంతమై మరొకప్పుడు అప్రకాశంతో ఈ జగత్తు నీ శక్తి విస్తారమేనని విద్వాంసులకి బ్రాహ్మణులు తెలుసుకున్నారు. సకల జీవులకు దేహేంద్రియ ప్రాణాలను ఇచ్చేవాడవి నువ్వే. అవ్యయుడగు ఈశ్వరుడు, సర్వవ్యాపి, సమస్తానికి అవ్యయ నియామకుడైన విష్ణువు నీవే. నీవే కాలము, సత్వ రజోస్తమో గుణమయమగు జగత్తికి మూల కారణవు నీవే. సకల జీవరాశులలో నీవు పరమాత్మ రూపంలో నివసించి ఉండి వారి దేహాలలో వాళ్ళ మనసులలో ఏమి జరుగుతుందో చక్కగా తెలుసుకొని ఉంటావు. అందుకే నీవు సకల జీవుల కర్మలకు పరమ నియామకుడవు. గుణమయమైన దాని మధ్య ఉన్నప్పటికీ కూడా నీవు అట్టి కలుషిత గుణాల చేత ప్రభావితుడవు కావు. సృష్టికి పూర్వమే ఉన్నట్టి నీ దివ్య గుణాలను భౌతిక గుణ పరిధిలో ఉన్న ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. అందుకే నీవు పరబ్రహ్మవని పిలువబడతావు. అట్టి పరబ్రహ్మము వాసుదేవుడేనగు నీ పాదపద్మాలకి వందనాలు. నీవు సర్వదా ఆంతరంగిక శక్తులచే కీర్తించబడతావు. ఈ భౌతిక జగత్తులో నీవు కేవలం వివిధ అవతారాల ద్వారానే తెలియబడతావు. నీవు వివిధ దేహాలను స్వీకరించినప్పటికీ ఈ భౌతిక సృష్టిలోని భాగం మాత్రం కాదు. అవి పరిమితమైన ఐశ్వర్యం, బలం, సౌందర్యం, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము సంపూర్ణంగా కలిగి ఉంటాయి. భౌతిక జగత్తులో దేహానికి
దేహ యజమానికి మధ్య భేదం ఉంటుంది, కానీ నీవు అది ఆధ్యాత్మిక దేహంతోనే అవతరిస్తావు కనుక అటువంటి భేదం నీలో ఉండదు. నీవు అవతరించినప్పుడు నీ అసాధారణ కర్మలే నీవు దేవాది దేవుడని సూచిస్తాయి. అలాంటి అసాధారణ కర్మలు ఈ జగత్తులో ఎవ్వరికీ కూడా సాధ్యం కావు. దేవదేవుడివైన నీవు జీవులకు జన్మ మృత్యువులని మోక్షాన్ని కలుగజేస్తావు. నీవు నీ ప్రధాన అంశాలలో పూర్ణుడివై ఉంటావు. అందరికీ కూడా సకల వరాలని ప్రసాదించగలవు. దేవా, పరమ కళ్యాణుడా, పరమ మంగళుడా, నీకు వందనాలు. నీవు సర్వవ్యాపి భగవంతుడవు, పరమశాంతి కారకుడవు, యదుపతివి. ప్రభు, మా తండ్రి అయిన కుబేరుడు నీ సేవకుడు, అలాగే నారదముని కూడా నీ సేవకుడు. కేవలం వారి అనుగ్రహం కారణంగానే నిన్ను స్వయంగా చూడగలిగాము. కనుక నీ దివ్యలీలల మహిమలను వింటూ కీర్తిస్తూ నిన్ను సేవించే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా కరచరణాలు సర్వాంగాలు కూడా నీ సేవలో నెలకొనుగాక. మా మనస్సులు నీ పాదపద్మ చింతలోనే నెలకొనుగాక. సర్వవ్యాపకమగు నీ విరాట్ రూపం ముందు మా శిరములు మోకరిల్లుగాక అని అంటారు నలకూబర మణిగ్రీవులు. అలా స్తుతించటం తరువాత గోకులపతి అయిన బాలకృష్ణుడు యశోదచే తాళ్లతో రోలుకు కట్టబడి ఉన్నవాడే నవ్వుతూ వేద వాంగ్మయంలో అసాధారణమైన ఐశ్వర్య సౌందర్యాల కారణంగా అత్యంత హేయమైన గర్విత స్థితిలో ఉన్నట్టి మిమ్మల్ని నా భక్తుడైన నారదుడు కరుణతో రక్షించడం నాకు బాగా తెలుసు. నారకీయ స్థితిలోకి మీరు పతనం చెందకుండా ఆయన మిమ్మల్ని కాపాడాడు. ఇవన్నీ కూడా నాకు ఇదివరకే తెలుసు. ఆయనచే శప్పింపబడమే కాకుండా నన్ను ముఖాముఖి చూడగలిగే మహత్ అవకాశం లభించినందుకు మీరు నిజంగా పరమ భాగ్యవంతులు. శాంతచిత్తుడు, అందరి ఎడ కరుణ కలవాడైన నారదముని వంటి సాధుపురుషుని మనిషి దర్శించగలిగితే వెంటనే ముక్తుడవుతాడు. ఇది అచ్చం సూర్యుని పూర్ణ వెలుగులో నిలబడటం వంటిది. అప్పుడు చూపుకి ఎటువంటి అడ్డంకు ఉండదు. ఓ నలకూబరా, మణిగ్రీవా, నా పట్ల పారవస్య ప్రేమ మీకు కలిగింది కాబట్టి మీ జన్మలు ధన్యమయ్యాయి. ఈ భౌతిక జగత్తులో మీకిదే చివరి జన్మం. ఇప్పుడు స్వర్గంలో మీ తండ్రి నివాసానికి వెళ్ళండి. భక్తిమయ భావనలో నిలవడం ద్వారా ఈ జన్మలోనే మీరు ముక్తిని పొందుతారు అని అంటాడు కృష్ణుడు. తరువాత నలకూబర మణిగ్రీవులు దేవాది దేవుడికి పలుసార్లు ప్రదక్షిణలు చేసి మాటిమాటికి నమస్కరించి వెళ్లిపోతారు. దేవాది దేవుడు మాత్రం కొయ్యరోలుకి త్రాళ్లతో బంధించబడి అలా ఉండిపోతాడు. ఇది నలకూబర మణిగ్రీవుల శాప విమోచనం అనే దశమ స్కంధంలోని అంశాలు. ఇంతటితో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున మనం వత్సాసుర బకాసురుల వధనం అనే అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ.